Hi friends, welcome to All Mr. Ball channel. నేను మీ యశ్వంత్ అండ్ ఆల్సో వెల్కమ్ టు టెక్న్యూస్ ఎపిసోడ్ 43 ఫ్రెండ్స్. నేను ప్రీవియస్గా అయితే ఒక వీడియో అప్లోడ్ చేశాను మన ఛానల్ యొక్క గివ్ అవే గురించి. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోని ఎవరైనా వాచ్ చేయకపోతే వెళ్ళి వాచ్ చేయండి. పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో నేను ఆ వీడియో యొక్క లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే వెళ్ళి వాచ్ చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాత్రం పార్టిసిపేట్ చేయొచ్చు మన గివ్ అవేలో. ఆ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఇలా పార్టిసిపేట్ చేయాలని. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి 4 PM, డేట్ వచ్చేసి 6th September ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఉన్న టెక్ న్యూస్ అంటే మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మన ఫస్ట్ టెక్ న్యూస్ చూసుకున్నట్టయితే JBL నుంచి JBL వాళ్ళు గేమింగ్ హెడ్సెట్ని లాంచ్ చేశారు. ఇదైతే బ్లూటూత్ గేమింగ్ హెడ్ఫోన్ ఫ్రెండ్స్. అండ్ అలాగే వీళ్ళు బ్లూటూత్ స్పీకర్స్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే 10,300 రూపాయలకి దీన్ని అయితే వీళ్ళు లాంచ్ చేశారు. దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే JBL క్వాంటమ్ 350 వైర్లెస్ హెడ్సెట్ 40mm డ్రైవర్స్తో పాటు దీంట్లో మనకి సరౌండెడ్ టెక్ ఫీచర్స్తో అయితే వీళ్ళు దీన్ని తీసుకొని వచ్చారు. దీని యొక్క బ్యాటరీ లైఫ్ వచ్చేసి 22 hours ఫ్రెండ్స్. అండ్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వీళ్ళు తీసుకొని వచ్చారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి Infinix 0X Proని వీళ్ళు త్వరలో అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇది వచ్చేసి ఈ కంపెనీ యొక్క సాలిడ్ మిడ్ రేంజ్ మొబైల్ అనేది చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ వచ్చేసి మనకి 6.7 inch ఫుల్ HD డిస్ప్లేతో పాటు దీని యొక్క ఫ్రంట్ డిస్ప్లే వచ్చేసి పంచ్ హోల్తో అయితే వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్తో అయితే వీళ్ళు దీన్ని తీసుకొని వస్తున్నారు. ఇది మీడియాటెక్ హీలియో G96 SoC ప్రాసెసర్తో అయితే వస్తుంది. మంచి ప్రాసెసర్ అనేది చెప్పుకోవచ్చు. ఇది మనకి 8GB వేరియంట్లో అయితే మొబైల్ చూడడానికి ఉంటుంది. 8GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే మొబైల్ అయితే వీళ్ళు తీసుకొని రాబోతున్నారు. దీని యొక్క కెమెరా విషయానికి వస్తే 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ సెన్సార్, 5 మెగాపిక్సెల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ సెన్సార్తో అయితే వీళ్ళు తీసుకొని వస్తున్నారు. అలాగే 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో అయితే వీళ్ళు ఈ మొబైల్ని అయితే తీసుకొని రాబోతున్నారు. దీని యొక్క బ్యాటరీ వచ్చేసి 4000 mAh బ్యాటరీతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వీళ్ళు ఈ మొబైల్ని తీసుకొని రాబోతున్నారు. Infinix 0X Pro యొక్క ధర చూసుకుంటే ఇదైతే 20,000 రూపాయల వరకు అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నది మనకి వాట్సాప్ వాళ్ళు కొత్త స్టిక్కర్స్ ప్యాక్ని అయితే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ స్టిక్కర్స్ ఏంటంటే నెట్ఫ్లిక్స్లో మనందరి ఫేవరెట్ సిరీస్ అయిన మనీ హీస్ట్ గురించి. మనకి ఇందులో టోక్యో, లిస్బాన్, మాస్కో, బెర్లిన్, నైరోబి, రియో, డెన్వర్, స్టాక్హోల్మ్, బొకోటా, పార్లెర్మో అండ్ అఫ్కోర్స్ మనకి ఇందులో ద ప్రొఫెసర్ స్టిక్కర్స్ కూడా చూడడానికి అయితే ఉంటాయి. టోటల్ వీళ్ళు 17 స్టిక్కర్స్ అయితే తీసుకొని వచ్చారు. ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు వాట్సాప్ ఓపెన్ చేసుకొని చాట్ విండోస్ ఓపెన్ చేసుకోండి. చాట్ విండోస్ ఓపెన్ చేసుకున్నాక మీకు అక్కడ స్టిక్కర్ ఐకాన్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేశాక మీకు హీస్ట్ అని వస్తుంది. హీస్ట్ అని స్టిక్కర్ ఆప్షన్స్ అయితే చూడడానికి ఉంటాయి. ఒక ప్యాక్ అయితే చూడడానికి ఉంటుంది. ఆ ప్యాక్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి 658 KBలో అయితే ఉంది ఈ ప్యాక్. మీరు కనుక ఆ ప్యాక్ని డౌన్లోడ్ చేసుకుంటే నేను డిస్ప్లే చేసినట్టుగా మీకైతే స్టిక్కర్స్ అయితే చూడడానికి ఉంటాయి. అండ్ ఫైన్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి JBL నుంచి JBL Flip 6, JBL Party Box 110, JBL Party Box 710 బ్లూటూత్ స్పీకర్స్ని ఇండియాలో అయితే లాంచ్ చేయడం జరిగింది. JBL 6 వచ్చేసి బ్లూటూత్ 5.1 సపోర్ట్తో తీసుకొని వచ్చారు. అండ్ అంతేకాకుండా IPX7 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్తో వస్తుంది. దీని యొక్క బ్యాటరీ లైఫ్ వచ్చేసి 12 hours ఫ్రెండ్స్. JBL Flip 6 యొక్క ధర చూసుకుంటే ఇది 9,500 రూపాయలకైతే వీళ్ళు మార్కెట్లో లాంచ్ చేయడం జరిగింది. JBL Party Box 110 సౌండ్ అవుట్పుట్ వచ్చేసి 160 wattsతో తీసుకొని వచ్చారు. ఇది 12 hours బ్యాటరీ లైఫ్ అయితే ఇస్తుంది. దీని యొక్క ధర చూసుకుంటే 29,000 రూపాయలలో వీళ్ళైతే దీన్ని మార్కెట్లో లాంచ్ చేయడం జరిగింది. JBL Party 710 యొక్క సౌండ్ అవుట్పుట్ వచ్చేసి 800 watts ఫ్రెండ్స్. దీని యొక్క బ్యాటరీ లైఫ్ వచ్చేసి 12 hours ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకున్నది మనకి Realme X7 నుంచి Realme X7 అండ్ Realme x7 Pro మొబైల్స్ మీద 2,000 నుంచి 3,000 రూపాయల వరకు అయితే డిస్కౌంట్ అయితే ఫ్లిప్కార్ట్లో మనకు చూడడానికి ఉంది. ఇది కార్నివల్ సేల్స్ సందర్భంగా ఈ డిస్కౌంట్ అయితే మనం చూసుకోవచ్చు. Realme X7 5G మొబైల్ యొక్క యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 21,999 రూపాయలు. దీని డిస్కౌంట్లో మనకు వీళ్ళు 19,999 రూపాయలకైతే వీళ్ళు దీన్ని తీసుకొని వచ్చారు. దాదాపుగా దీని మీద వీళ్ళు 2,000 రూపాయలు అయితే డిస్కౌంట్లో మనకైతే అవైలబుల్గా ఉంది మొబైల్ వచ్చేసి. అండ్ Realme X7 Pro యొక్క యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 29,999 రూపాయలు. కాకపోతే దీన్ని వీళ్ళు డిస్కౌంట్లో 19,099 రూపాయలకైతే వీళ్ళు మనకి తీసుకొని వచ్చారు. దాదాపు 3,000 రూపాయల వరకు అయితే ఈ డిస్కౌంట్లో అయితే మనకు అవైలబుల్గా ఉంది. ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి, నచ్చితే బై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకున్న దానికి Realme నుంచి Realme 8 ప్రైస్ అయితే లీక్ అవ్వడం జరిగింది. Realme 8i
మీడియాటెక్ హీలియో G96 ప్రాసెసర్తో అయితే తీసుకొని వస్తున్నారు. ఈ మొబైల్ మిడ్ రేంజ్ మొబైల్ అనేది చెప్పుకోవచ్చు. ఇందులో మనకి విర్చువల్ ర్యామ్ ఫీచర్స్తో అయితే చూడడానికి ఉంటుంది. విర్చువల్ ర్యామ్ అంటే ఏం లేదు, నేను ప్రీవియస్ వీడియోలో మీకు అయితే చెప్పడం జరిగింది. రెడ్మీ 10 ప్రైమ్ యొక్క రివ్యూ అండ్ ఇంప్రెషన్ వీడియోలో మీకైతే నేను చెప్పడం జరిగింది. ఎవరైతే ఆ వీడియోని చూస్తుంటారో మీకు విర్చువల్ ర్యామ్ అంటే అర్థమైపోయి ఉంటుంది. విర్చువల్ ర్యామ్ అంటే ఇంటర్నల్ స్టోరేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం ర్యామ్లా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా 4GB ర్యామ్ మొబైల్ని మనం 1GB ర్యామ్ని అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే 4GB ర్యామ్ మొబైల్ని 5GB ర్యామ్ వరకు, 6GB ర్యామ్ మొబైల్ని 8GB ర్యామ్ వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మనం ఇంటర్నల్ స్టోరేజ్ యూజ్ చేసుకొని. రియల్మీ 8i యొక్క ధర చూసుకున్నట్టయితే 64GB మోడల్ ప్రైస్ వచ్చేసి 17,300 రూపాయలు. అలాగే 128GB మోడల్ ప్రైస్ వచ్చేసి 19,000 రూపాయల వరకు అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నది మనకి యాపిల్ నుంచి యాపిల్ వాచ్ సిరీస్ 7 ఏదైతే ఉందో అది మనకైతే iPhone 13 సిరీస్తో అయితే వీళ్ళు లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. దీన్ని వీళ్ళు లిమిటెడ్గా అయితే లాంచ్ చేస్తున్నారు. iPhone 13 వచ్చేసి మనకి ఈ మంత్లో ఒక ఈవెంట్లో అయితే వీళ్ళు లాంచ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్ నెక్స్ట్ చూసుకున్నది మనకి Xiaomi నుంచి Xiaomi 11T Pro మొబైల్ని సెప్టెంబర్ 15న లాంచ్ చేయబోతున్నట్టు వీళ్ళైతే చెప్పడం జరిగింది. అండ్ ఇది మనకి 120 వాట్స్ రిఫ్రెష్ రేట్తో అయితే తీసుకొని వస్తున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 1200 SoC ప్రాసెసర్తో అయితే దీన్ని వీళ్ళు తీసుకొని రాబోతున్నారు అనమాట. అండ్ ఫ్రెండ్ నెక్స్ట్ చూసుకున్నది మనకి వాట్సాప్ నుంచి iOS యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొత్త చాట్ బబుల్ని అయితే త్వరలో చూడడానికి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇంతే ఫ్రెండ్స్ వాళ్ళ టెక్నిక్స్ వచ్చేసి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ యొక్క ఒపీనియన్ మాత్రం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ నేను ప్రీవియస్గా ఒక వీడియోని అయితే అప్లోడ్ చేయడం జరిగింది, గివ్ అవే వీడియో. ఎవరైనా వాచ్ చేయకపోతే వెళ్ళి వాచ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో పైన కార్డ్స్లో దాని యొక్క లింక్ అనేది అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే వెళ్ళి వాచ్ చేయండి ఫ్రెండ్స్. కంపల్సరీ అయితే ప్రతి ఒక్కరు దాంట్లో అయితే పార్టిసిపేట్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసుకోండి. అది క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తే మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఐడిని ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి, ఏవేకే టెక్ అని ఉంటుంది. నేను కింద డిస్క్రిప్షన్లో దాని యొక్క లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంటే దాన్ని సీ యూ బై ఫ్రెండ్స్.